హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విజయ్ కిచెన్. ఈరోజైతే విజయ్ కిచెన్ వచ్చేసింది బార్బిక్యూకి. ఈరోజు అనుకోకుండా బార్బిక్యూకి వచ్చేసాము. ఎప్పుడు ఇంట్లోనే అనేసి ఈరోజు మాత్రం ఒకరోజు హోటల్కి వెళ్ళిపోవాలని చెప్పేసి బార్బిక్యూకి అయితే వచ్చాము. చూడండి బార్బిక్యూ ఇక్కడైతే ముందుగానే మేము బుక్ చేసుకున్నాము. ఇంక ఇక్కడికి వచ్చాక తెలిసింది ఈరోజైతే ఈ రోజు అని కాదు, 12th నుండి అంటే 30 వరకు ఈ జూన్ మంత్లో మ్యాంగో స్పెషల్ అనమాట. మరి ఇంకా లోపలికి వెళ్ళిపోయి ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి, టేస్ట్ ఎలా ఉందో చూద్దామా. ఫస్ట్ వచ్చేసి వెజ్ లాలీపాప్ అనమాట ఇది. తర్వాత ఇవి సెకండ్ వన్ స్వీట్ కార్న్ అనమాట. నెక్స్ట్ థర్డ్ వచ్చేసింది ఇంకా జాయింట్. ఇది మాత్రం భలే ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది చిల్లీ చికెన్ అనమాట. కానీ చిల్లీ చికెన్లో మాత్రం చూడండి పచ్చిమిరకాయలు ఎన్ని ఉన్నాయో. మొత్తం పచ్చిమిరకాయలే ఉన్నాయి. చిన్నపిల్లలు తిన్నారంటే అసలు. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇది కూడా టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇంకా ఇది వచ్చేసి మటన్ అనమాట. మటన్ కీమాతో చేస్తారు దీన్ని మాత్రం. ఇంక ఇక్కడ వచ్చేసి ఫస్ట్ టేబుల్ మీద ఇవి ఉన్నాయి అన్నమాట. ఇది ఏంటని టేస్ట్ చూశాను. ఇది మ్యాంగోతో చేసింది. ఇది వచ్చేసి మైనస్. ఆ పక్కంది కూడా మ్యాంగోనేమో అనుకున్నా, కానీ ఇది మ్యాంగో కాదు, పుదీనా అనమాట. పుదీనా చట్నీ. ఇంక ఇలా కొంచెం వేసుకొని తింటారు. ఇంక ఇవి వచ్చేసి స్టార్టర్స్. ఇదే స్పెషల్ అనమాట ఇక్కడ స్టార్టర్స్. పొయ్యిలాగా నిప్పుల బాక్స్ ఒకటి తెచ్చి పెడతారు. దాని మీద ఇంకా వాళ్ళు తెచ్చిన స్టార్టర్స్ అన్నీ కూడా పెడతారు. అప్పుడు ఆ నిప్పులకి వేడికి ఇవన్నీ కూడా వేడవుతూ ఉంటాయి. అంటే వేడివేడిగా తింటారనమాట. మరీ కాలిపోవు కానీ అట్లా చల్లారకుండా అలాగనమాట. ఇంకా నేనైతే ఒక ముక్క టేస్ట్ చూస్తున్నాను. పుదీనా ప్లస్ మైనీస్ అనమాట. బాగుంది, టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇంకా ఇవన్నీ స్టార్టర్స్. ఇట్లా పొయ్యిలాగా ఇలా ఇస్తారనమాట ఈ బాక్స్. అందులో అడుగున చూసారు కదా నిప్పులు ఉంటాయి. వాటికి ఇవి తెచ్చి పెడితే ఇంకా కొంచెం హీట్ అవుతుంటాయి అన్నమాట. అంటే చల్లగా ఉండకుండా ఇలాగా వేడివేడిగా. ఇంకా ఇందులో మాత్రం ఇక్కడ 3 రకాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఫ్రాన్స్ ఒకటి ఉంది, ఒకటి చికెను, తర్వాత ఫిష్. అంతేకాదు ఇంకా ఫ్రూట్స్ కూడా ఇస్తారు. ఫ్రూట్స్ వచ్చేసి పైనాపిల్, పుచ్చకాయ ఇట్లా అనమాట. దాంతోపాటు ఇంకా మష్రూమ్ కూడా ఇస్తారు. మష్రూమ్ ఒకటి, పన్నీర్ ఒకటి. అవైతే మేము తీసుకోలేదు. నాకైతే ఫస్ట్ ఐడియా లేదు, లేకపోతే మీకు అవి ఒక్కొక్కటి తీసుకొని చూపించేదాన్ని. ఇంకా ఇక్కడ కాంప్లిమెంట్ ఉంటుంది. కాంప్లిమెంట్ అంటే మాత్రం కూల్ డ్రింక్. అది వచ్చేసి ఇప్పుడు మాత్రం థమ్స్అప్ ఇచ్చారు. ఇదివరకు అయితే వేరేవి ఇచ్చేవాళ్ళు, నాకు వాటి పేర్లు అయితే తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం థమ్స్అప్ ఇచ్చారు. చూసారు కదా ఇది ఎంత ఉందో. అమ్మో, ఇంత పెద్ద థమ్స్అప్ తాగాలంటే మాత్రం అయిపోతారు. లేదు వేరే డ్రింక్స్ కావాలంటే ఫర్ హెడ్కి వచ్చి 249 అనమాట. 249 పే చేస్తే మనకి ఎన్ని అయినా సరే తాగొచ్చు అనమాట. థమ్స్అప్ కాదు, ఇంకా వేరే కూల్ డ్రింక్స్ చెప్పాను కదా నాకు పేరు తెలియదని, ఇంకా అవన్నీ తాగొచ్చు. ఇంక ఇది వచ్చేసి చూసారు కదా చిల్లీ చికెన్ అనమాట. ఇదైతే మా అబ్బాయి తెప్పించుకున్నాడు. ఇంకా అందులో స్వీట్ కార్న్ వేస్తున్నాడు. చిల్లీ చికెన్ బాగా నచ్చింది మాకు మాత్రం. అంతే కదా, అన్ని ఐటమ్స్లో ఏదో ఒకటి మాత్రం బాగా నచ్చుతుంది. ఇంకా స్టార్టర్స్. ఈ ఫుడ్ మొత్తం కూడా అన్లిమిటెడ్ అనమాట. మీరు ఎంతవరకు తినగలుగుతారో అంతవరకు. కానీ ఎవరైనా పట్టినంతే కదా తినేది. మేము మాత్రం చాలా తక్కువ. ఇది వచ్చేసి మటన్ కర్రీ అనమాట. కానీ ఇందులో అసలు మటన్ ఎక్కడ కూడా పీస్ లేదు. మొత్తం బోను, ఉల్లిపాయ తొక్కు మాత్రం బాగా వేశారు. చూసారు కదా మొత్తం ఉల్లిపాయలు ఉన్నాయి, ఎక్కడ కూడా ముక్క అనేది లేదు. ఇంకా ఇది వచ్చేసి మటన్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఐటమ్ దీన్ని ఏమంటారు, ఇది హలీం. ఇది హలీం అన్నమాట. కానీ మనం బయట తినే హలీం లాగా మాత్రం లేదు, కొంచెం డిఫరెంట్. అన్నీ కొంచెం నాకు అంతగా నచ్చలేదు, అలా వేస్ట్ చేయలేదు. నెక్స్ట్ మరో ఐటమ్ రైస్. ఇది వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, వెజ్ బిర్యానీ ఇవన్నీ ఉంటాయి. ఇది హలీంది ఖాళీ అయిపోయింది. ఇది పక్కన చికెన్ది అనమాట. ఇది సూప్, చికెన్ సూప్. ఇది ఎప్పుడూ తాగలేదు. దాంతోపాటు ఇంకా బిర్యానీ, అప్పడం, పైనాపిల్. ఇంక ఇది వచ్చేసి మటన్ కర్రీ. బిర్యానీ మాత్రం టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ మాత్రం ఫ్రూట్స్ బాగా ఉంటాయి. పైనాపిల్, యాపిల్,
యాపిల్ ఉండదు, పైనాపిల్, బొప్పాయి, దాంతోపాటు పుచ్చకాయ. ఈ రెండు వచ్చేసి స్వీట్స్ అనమాట. ఇది రైస్లో అన్ని రకాల ఫ్రూట్స్ వేసారనమాట. ఫ్రూట్స్ వేసి చేసింది, చాలా బాగుంది టేస్ట్. దీని పేరు తెలీదు, బాదం అనో ఏదో అంటారు. ఇది కూడా బాగుంటుంది స్వీట్. ఇది పైన కనిపించింది మ్యాంగో యాడ్ చేశారు. మ్యాంగో స్పెషల్ కాబట్టి ఎక్కువగా మ్యాంగో యాడ్ చేశారు, మ్యాంగోతో చేశారు. చాలా బాగుంది టేస్ట్. ఇంక ఇది బిర్యానీ, ఇది వచ్చేసి మటన్ బిర్యానీ. ఇంకా రెండు కొంచెమే తెచ్చినాం, మళ్ళీ వేస్ట్ ఎందుకని. ఇంక ఇది వచ్చేసి చికెన్ అనమాట. ఏదో పేరు చెప్పారు అక్కడ, చికెన్. దాని తర్వాత ఇక్కడ కనిపిస్తుంది చూసారు, ఈ చిన్నది మాత్రం ఫిష్ అనమాట. ఫిష్ హెడ్ మరి ఏమో, కానీ కర్రీ మాత్రం ఇది ఉప్పు చేపలాగా ఉంది. ఉప్పు చేప కర్రీ ఎట్లుంటుందో అలా ఉందన్నమాట. ఆ ముక్క చూసారా, ఉప్పు చేపలాగా అనిపించింది నాకు. ఫిష్ బోన్స్ అని రాశారు అక్కడ. ఇంకా తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు స్వీట్ చూద్దాం. స్వీట్ కాదు, కేక్ చూద్దాం. ఇది కేక్ అనమాట. ఇది పైనాపిల్ కేక్. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది. ఇది మాత్రం చూడటానికి కూడా ఎంత బాగుంది, సూపర్. ఇంక ఇది కూడా కేకే. ఇది కూడా కేకే, మంచి కలర్ఫుల్ ఉంది కదా, చాలా బాగా పెట్టారు. చిన్నపిల్లలు అయితే వదలరేమో నాకు తెలిసి. ఓకే, నెక్స్ట్ ఇది కూడా కేకే అయ్యి ఉండొచ్చు, కానీ కొంచెం గట్టిగా ఉంది. తిన్నాను, టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ కొంచెం అక్కడ ఇంకేమున్నాయో చూద్దాం. ఇక్కడికి వచ్చేసాము. కీరా, పుచ్చకాయ, స్వీట్ కార్న్, దాంతోపాటు బొప్పాస్కాయ, కర్బూజా, ఇది పాస్తా. నెక్స్ట్ ఇది మజ్జిగలో వేసారు, చిక్కటి మజ్జిగ. ఇది వచ్చి పెరుగన్నం, అంటే దద్దోజనం అనుకోండి. ఇంకా అప్పడాలు. ఇక్కడైతే ఇవి మొత్తం కలిసి ఒక 10 ఐటమ్స్ ఉన్నాయి. మ్యాంగోవి, అవి ఇవి, చట్నీ, మామిడికాయ చట్నీ. ఇది తీపి మామిడికాయ చట్నీ. ఇదైతే పక్కది నేను టేస్ట్ చేయలేదు. ఇంకా ఇది వచ్చి కుండ బిర్యానీ. నెక్స్ట్ ఇది ఏంటో తెలీదు, మనమైతే టేస్ట్ చేయలేదు. ఇంకా ఐస్ క్రీమ్ దగ్గరకు వచ్చేసాను, కానీ ఇక్కడ ఐస్ క్రీమ్ అయితే లేదు, ఒకటి ఉంది. అయిపోయిందంటే వెంటనే పెట్టేస్తారు వాళ్ళు అక్కడ. ఇంకా స్వీట్స్ ఏమున్నాయా అని చూస్తున్నాను ఐటమ్స్. ఇది కొత్తగా ఉంది ఈసారి మాత్రం. ఇవి చాలా కొత్తగా పెట్టారు. లోపల చిన్న బ్రెడ్ ముక్క ఇచ్చేసి పైన క్రీమ్ వేసారనమాట. ఇది కూడా అంతే, చిన్న బ్రెడ్ ముక్క పెట్టి పైన చాక్లెట్ అనమాట, చాక్లెట్ క్రీమ్ ఇది. ఇక్కడ వచ్చేసి ఫ్రూట్స్. ఇది బొప్పాస్కాయ, పుచ్చకాయ, కర్బూజా. ఇది దాంతోపాటు ఇది ఇందాక చూపించాను కదా స్వీట్, రైస్తో వేసి పాలు పోసి చేస్తారు, బాదం స్వీట్ లాగా. ఇది వైట్ రైస్, పప్పు, సాంబారు అవన్నీ కూడా ఉంటాయి. ఇంకా కర్రీ, వెజ్ నాన్ వెజ్ రెండు ఉంటాయి. ఇందాక చూపించానుగా, ఇంకా అవన్నీ తీసుకున్నాను. కొంచెం 1 స్పూన్ పెట్టేశాను. అవైతే గ్రీన్ చిల్లీ అంటే బెంగళూరు మిర్చితో చేశారు. అవి ఉల్లిగడ్డ వేసి కలిపేస్తారు. వీటన్నిటిలో కూడా పుదీనా, కొత్తిమీర ఖచ్చితంగా వేస్తారు. దాంతోపాటు మిరియాల పౌడర్, నిమ్మకాయ ఖచ్చితంగా ఇవన్నీ వేస్తారు. అన్నీ ఒకటే ఉంటాయి అన్నమాట. ఫ్రూట్సే వేరు కానీ మొత్తం ఒకటే ఉంటుంది. దాంతోపాటు క్యారెట్ యాడ్ చేస్తారు, పైనాపిల్. ఇది పాస్తా. మనకైతే అలవాట్లేదు, మేము ఎక్కువ చెయ్యం అసలు. స్వీట్ కార్న్ అయితే మనం ఎప్పుడు చేసుకుంటాం. ఇంకా అక్కడ కనిపిస్తుంది కదా, వాళ్ళు వంటలు చేస్తూనే ఉంటారు. బ్రెడ్, పానీపూరి ఉంటుంది అక్కడ. ఇది వచ్చేసి చెప్పాను కదా, చిక్కటి మజ్జిగ. ఇందులో కొద్దిగా క్యారెట్, ఆనియన్ అన్నీ వేసి ఉంటుంది. ఇక్కడ పెరుగన్నం మాత్రం మామూలుగా ఉండదు, చాలా చాలా టేస్ట్ ఉంటుంది. 1 స్పూన్ అయినా తినాల్సిందే పెరుగన్నం మాత్రం, అంత బాగుంటుంది. మనం ఇక్కడ బాగా గుర్తుపెట్టుకునేది పెరుగన్నమే. వచ్చి ఖచ్చితంగా మాత్రం ఈ మెథడ్ నేను చేస్తాను, చాలా బాగుంటుంది. ఇది కనిపించేది మామిడికాయ పచ్చడి, దాంతోపాటు స్వీట్ మామిడికాయ. ఈ ముక్క తిన్నాను, ఏంటో నాకు పిండిలాగా అనిపించింది.
ఇంకా నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదా, కింద బ్రెడ్ వేసేసి క్రీమ్ వేసారనమాట. ఈ రెండు కూడా టేస్ట్ బాగున్నాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఐస్ క్రీమ్ తెచ్చాం. ఇందాక ఒక ఐస్ క్రీమ్ లేదన్నాం కదా, ఇదే అనమాట. వెనీలా, నెక్స్ట్ మ్యాంగో అనుకుంటా. ఐస్ క్రీమ్ మాత్రం బాగుంటాయి అంటే బాగుంటాయి. ఇందులో బాదం జీడి ఏమి వేయరు కానీ నార్మల్గా ఉంటాయి. ఇంకా కొంచెం పైనాపిల్. నెక్స్ట్ వచ్చేసి ఇది రెండు స్వీట్ తెచ్చాము. ఒకటి పాయసం, రెండవది రవ్వ అనమాట. రవ్వ స్వీటు. నాకు తెలిసింది రవ్వ కీసరేమో కానీ టేస్ట్ మాత్రం మరీ స్వీట్గా లేదు, కొంచెం చప్పగా ఉంది, బాగుంది. ఇంకా ఇది వచ్చేసి పాయసం. కొంచెమే తెచ్చినా మళ్ళీ ఎందుకు వేస్ట్ చేయడం అని, ఒక్క దగ్గర ఇన్ని ఉంటే మనం అస్సలు తినలేము. కొంచెం తినగలిగిన వాళ్ళు ఏమైనా తింటారేమో కానీ మనమైతే కొంచెం తక్కువనే. ఇంకా లేడీస్ కదా, అసలు కొంచెం ఇంకా తక్కువ తింటారు. బాగుంది పాయసం. ఇంకా తర్వాత వచ్చేసి ఇది పానీపూరి అనమాట. ఇందా చెప్పాను కదా, వీళ్ళు బ్రెడ్ కీమాను పానీపూరి చేస్తున్నారు ఇక్కడ. మేము బ్రెడ్ కీమా తీసుకోలేదు కానీ పానీపూరి తీసుకున్నాం. చూద్దాం. పానీపూరి మాత్రం చాలా పుల్లగా ఉందన్నమాట. వాటర్ చాలా అంటే చాలా పుల్లగా ఉంది. మనం బయట తిన్నట్టు లేదు, చాలా పుల్లగా అనిపించింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మాత్రం గులాబ్ జామ్ ఉంది. గులాబ్ జామ్ ప్లస్ రసగుల్లా ఉంటుంది ఇక్కడ. దాంతోపాటు ఇక్కడ ఐస్ క్రీమ్స్ ఉంటాయి. పాన్ ఐస్ క్రీమ్, నాకు అదొక పేరు తెలుసు, పాన్ ఐస్ క్రీమ్. అట్లా ఆ టైప్ ఐస్ క్రీమ్స్ మాత్రం ఇక్కడ ఉంటాయి. తెచ్చాము గులాబ్ జామ్. మనమైతే తినలేం కానీ తెచ్చాము, మీకు చూపించవచ్చు అని. ఒకటి తినేసి ఒకటి మా వాళ్ళు తినేస్తారు. కానీ ఈసారి నాకు నచ్చింది ఏంటంటే మేము మాత్రం వేస్ట్ చేయలేదు. అంతా కొంచెం తెచ్చుకొని 6 స్పూన్ తినేసేసుకున్నాం. తెచ్చింది మాత్రం ఇంకొకరు తీసుకురాకుండా ఉన్నది మాత్రం అందరం షేర్ చేసేసుకొని తిన్నామన్నమాట. ఫుడ్ అంటే నాకు మాత్రం అంత గౌరవం, ఎందుకంటే అది వేస్ట్ చేయను నేనైతే. ఇంకొకరికి దొరకాలంటే కష్టం కదా. ఎంత కష్టపడితేనో మనకు దొరుకుతుంది. మనం డైలీ 24 hours కష్టపడితేనే మనకు మనీ అనేది వస్తుంది. నాకు తెలుసు ఆ కష్టం మాత్రం. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఐస్ క్రీమ్. ఇది పాన్ ఐస్ క్రీమ్ అనమాట. ఇది నాకు చాలా ఇష్టం. సో లాస్ట్కి ఇది పాన్ ఐస్ క్రీమ్. మరి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.